దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. రాత్రి అనుకోకుండా కొండల ప్రసక్తి వచ్చింది. మరి కొండల విషయమై దేవుని యొక్క వాక్యము ఏమి తెలియపరుస్తూ ఉంది? కొండలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ఇప్పుడు హిమాలయ పర్వతాలు ఉన్నాయి మన భారతదేశానికి. అవి రక్షణకు, భద్రతకు, కాపుదలకు సాదృశ్యంగా ఉన్నాయి. అలాగనే మరి కొండలు అంటే కాపుదలకు గుర్తుగా చెప్పబడుతూ ఉంది. యెరూషలేములో కూడా కొండలు ఉన్నాయి. యెరూషలేము చుట్టూ కొండలు ఉన్నాయి. అదేవిధంగా దేవుడు కూడా తన ప్రజల చుట్టూ ఉంటాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కొండల మీద ఎక్కి 6 గోత్రాల వారు గెరీజీము కొండ ఎక్కి ఆశీర్వాదాలు పలకాలి. ఆశీర్వాదాలు పలికినప్పుడు ప్రజలందరూ ఆమేనని చెప్పాలి. మిగిలిన 6 గోత్రాలు ఏబాలు కొండెక్కి శాపాలు పలకాలి. వాటిని కూడా ఆమేనని పలకాలి. అది కట్టడి విధి. ఆ విధంగా కొండల మీద జరిగిందన్నమాట. అప్పుడు మనం ఆశీర్వాదాలకైతే ఆమేనని పలకగలం, కానీ శాపాలకి ఆమేనని పలకలేం. కానీ అప్పుడు ఆ విధంగా పలకాలని వాక్యంలో రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండంలో చూడండి, 27 అధ్యాయము 11వ వచనంలో మోషే గారు ఇజ్రాయేలు ప్రజలందరికీ చెప్పిన కట్టడి. యోర్దాన్ దాటాలి. ఆశీర్వాదాలు పలకాలంటే యోర్దాన్ దాటకుండా ఆశీర్వాదాలు ఉండవు. యోర్దాన్ అంటే ఏంటి? దేనికి సాదృశ్యం? యోర్దాన్ దేనికి సాదృశ్యం? బాప్తీసానికి సాదృశ్యం, రక్షణకు సాదృశ్యం. దాని తర్వాతే, రక్షణ తర్వాతే ఏ ఆశీర్వాదం అయినా అన్న విషయాల్లో యోర్దాను దాటిన తర్వాత ఈ 6 గోత్రాలు ఎవరంటే సిమియోను, లేవి, యోదా, ఇస్సాకరు, యోసేపు, బెన్యమీను. ఈ 4 గోత్రాలు ప్రజలు కొండ మీదకి ఎక్కాలి. కొండ దగ్గర ప్రజలందరూ ఉంటారు. అప్పుడు ప్రజల గురించి దీవెన వచనాలు పలకాలి. ప్రజలందరూ ఆమేననాలి. ఆ కొండ పేరు గెరీజీము కొండ. అదేవిధంగా ఇక మిగిలినటువంటి 6 గోత్రాలు వాళ్ళు ఉన్నారు కదా, రూబేను, గాదు, ఆషేరు, జబులూను, గాదు, దాను, నప్తాలి. వాళ్ళు ఏబాలు కొండ మీద ఎక్కాలి. వారు కూడా ఆ విధంగా పలికేవారు. ఆ విధంగా కొండల దేవుడు అన్నటువంటి పదము ఇజ్రాయేలు ప్రజల మీదకి వచ్చింది. కొండలకి దేవుడు అన్నట్టుగా వచ్చింది. కొండల మీద ఆలయాలు కట్టేవాళ్ళు, దేవుణ్ణి ఆరాధించటానికి కొండల మీదకి వెళ్ళేవాళ్ళు. ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 125వ కీర్తనలో కీర్తనకారుడు యాత్రా కీర్తనలో రాయబడిన మాటల్లో 2వ వచనం, యెరూషలేము చుట్టూ ఏమున్నాయి? పర్వతాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. పెద్దవాటిని పర్వతాలు అంటారు, కొంచెం వాటికన్నా పరిమాణం తక్కువ ఉంటే కొండలు అంటారు. కొండలు ఏ విధంగా దేశానికి భద్రతగా ఉంటావో అదేవిధంగా దేవుడు కూడా తన ప్రజలకు రక్షణగా, భద్రతగా, కాపుదలగా ఉంటాడని ఈ యాత్రా కీర్తనలో వాళ్ళు పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు. అటు కొండల గురించినటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. వాటిని మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. సిరియా రాజుకి సిరియా సేవకులు ఎందుకు ఓడిపోతున్నారా, మీరు ఇజ్రాయేలు ప్రజల మీద ఎందుకు గెలవలేకపోతున్నారని సిరియా రాజు అడిగినప్పుడు సేవకులు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, రాజుల మొదటి గ్రంథం
20 అధ్యాయము 23 వచనం. సిరియా రాజు సేవకులు రాజైన సిరియా రాజుకి చెప్తున్నారు, ఇస్రాయేలు దేవతలు కొండల మీద ఉండే దేవతలు, కొండ దేవతలు వాళ్ళు. కనుక కొండలు ఎంత పటిష్టంగా ఉంటావో వారు అంత బలవంతులుగా ఉంటారు. వాళ్ళని ఓడించటం అన్నది సాధ్యమయ్యే పని కాదు. వాళ్ళు దేవతలు, కొండ దేవతలు. అదే మైదాన దేవతలు అయితే మైదానంలో ఉంటే మేము గెలిచేవాళ్ళం అని సిరియా రాజుకు చెప్పారు. అసలు ఈ మాటలు ఎందుకు వచ్చినాయి? ఈ కొండలు దేవుడు అని అన్య జనాంగము అనుకుంటానికి కారణం ఏంటి అన్న విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుడు అనే మందిరాలు కూడా అప్పుడు కొండల మీదే కట్టేవాళ్ళు. ఉన్నత స్థలాలు అని, కొండ ఉన్నతమైన స్థలం అని. ఈ భూమి మీద అంత అపవిత్రతగా ఉంటుంది కాబట్టి కొండల మీద మందిరాలు కడితే ఆడికి ఎక్కి వెళ్ళి ఆరాధన చేసుకొని వస్తారు అని కొండల మీదే మందిరాలు కట్టేవాళ్ళు ఆ కాలంలో మనం చూస్తాం. అయితే దేవుడు మీ యెరూషలేము పర్వతాల మీదకి చాలాసార్లు దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు కొండల మీదకి అన్న అంశాన్ని మనం చూద్దాం. అన్ని సమయాల్లో రక్షించటానికే ఆయన కొండల మీదకి దిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానం చేద్దాం. 7 కొండలు గురించి చెప్తాను. నోవహు కాలములో జలప్రలయం వచ్చింది, ప్రచండమైన జలప్రలయం వచ్చింది. దాని నుంచి తన ప్రజలను కాపాడుకుంటానికి నీతిమంతుడుగా, నిందారహితుడుగా దేవునితో నడుస్తున్నటువంటి నోవహుకి దేవుడు ఓడ తయారు చేసుకోమని చెప్పాడు. ఏ విధంగా చేయాలి, ఎన్ని అరలు పెట్టాలి, ఏ జంతువులు రప్పించాలి, ఏ జంతువులు ఎన్ని తీసుకోవాలి అన్న విషయాలు దేవుడు స్పష్టంగా చెప్పాడు. పరిశుద్ధమైన వాటిలో ఆడ మగ తీసుకోవాలి, ప్లస్ 7 తీసుకోవాలి. 7 సంపూర్ణమైన సంఖ్య కాబట్టి 7 తీసుకోవాలి ప్రతి జాతి దానిలో అని దేవుడు చెప్పాడు. ఆ విధంగా సిద్ధపాటు అయిన తర్వాత ప్రజలకు నోవహు ప్రకటించాడు 120 సంవత్సరాలు. కానీ ప్రజల్లో మార్పు లేదు. వర్షం అంటే వాళ్ళు నమ్మలేదు. దేవుడు వర్షం రప్పించబోతున్నాడు, ప్రజలరా మీ ప్రవర్తన మానుకోండి, దిద్దుకోండి, సరిచేసుకోండి, జలప్రలయంలో నశించిపోతారు, మీరు పాపము చేయమాకండి అని నోవహు ప్రకటిస్తే వాన అంటే ఏంటి అనే స్థితికి వచ్చారు. నోవహు కాలం వరకు కూడా వర్షము కురవలేదు భూమి మీద. మరి భూమి మీద మొక్కలు ఎలా మొలిసినాయి అన్న ప్రశ్న వస్తే వాక్యం ఏం చెబుతుందంటే, చదువుతారా? ఆదికాండంలో ఉంది. చదువు. 2వ అధ్యాయంలో 4 నుంచి చదువుతారా? దేవుడైన యెహోవా భూమిని ఆకాశము చేసిన దినమందు ఉత్పత్తి క్రమాన్ని ఇక్కడ చెబుతున్నాడు. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా ఎందుకంటే దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు కాబట్టి దేవుడు వర్షాన్ని కురిపించలేదు. మరి ఎలా వచ్చినాయి మొక్కలు అంటే, దేవుడు భూమిలో నుంచి ఆవిరి పైకి లేపితే, ఆ ఆవిరి భూమిని తడిపితే మొక్కలు మొలిసినాయి. అది వాళ్ళకి తెలిసిన సత్యం, వర్షాల గురించి తెలియదు. అందుకని
వాన వస్తుంది, జలప్రళయం వస్తుంది అంటే వాళ్ళు నమ్మలేదు. అందుకనే ఎబ్రీలకి అపోస్తలుడైన పౌలు రాస్తాడు నోవాహు గురించి. చదువమ్మ 11వ అధ్యాయంలో ఉంటుంది. అది వరకు చూడని అంటే విషయం ఏంటి? వర్షం గురించి. అంతవరకు వర్షం లేదు, కానీ వర్షం గురించి చెబితే, జలప్రళయం గురించి చెబితే నోవాహు నమ్మాడు, ప్రజలు నమ్మలేదు. కాబట్టి దేవుడు నోవాహుని ఓడలోకి పంపించి మన కుటుంబాన్ని, ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 8 మంది. నోవాహు భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, 8 మంది ఓడల్లోకి వెళ్ళారు. జంతువులన్నీ వెళ్ళినాయి, 7 పరిశుద్ధమైనవన్నీ. దేవుడు ఓడను సీల్ చేశాడు, ఆకాశపు వాకిలు ఇప్పాడు, అగాధపు ఓటులు ఇప్పాడు. కింద నుంచి నీళ్లు పైకి పొంగుతున్నాయి, పైనుంచి జలం వస్తుంది. 40 రోజులు ఆ విధంగా ప్రచండంగా కురిచింది. నీళ్లు భూమి మీద పొర్లినాయి. అప్పుడు వాడ పైకి లేచింది. అందరూ ఎగతాళి చేశారు, ఇక్కడ ఏమి నీళ్లు లేవు, ఇక్కడ ఓడ చేస్తున్నాడు, ఈ ఓడని ఎలా తీసుకెళ్తాడు, అక్కడ నీళ్ళని ఎక్కడ ప్రవేశపెడతాడు అని నవ్వుకున్నది. కానీ ఇప్పుడు నీళ్ళు అంతా రావటం వల్ల ఓడ లేచింది. ఓడలో కెప్టెన్ లేడు, ఎవరు లేరు, ఓడ ప్రయాణం చేస్తుంది. చెట్టులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, దేనికి గుద్దుకోకుండా. ఎంతో కాస్ట్లీ తో కట్టబడినటువంటి ఓడ టైటానిక్, ఎంతో ధనవంతులు ఎక్కినటువంటి ఓడ. దాని నిండా బంగారం కూడా తీసుకెళ్ళారు. అలాంటి గొప్ప వాడే బద్దలైపోయింది. కానీ అందులో కెప్టెన్లు ఉన్నారు కదా, నావికులు ఉన్నారు, దాంట్లో ఉన్నారు. మిషన్ ఉంది, స్టీమర్ ఉంది, ఇంజిన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అది గమ్యస్థానం చేరలేదు. కానీ దీంట్లో ఎవరు లేరు, నడిపే వాళ్ళు, స్టీరింగ్ లేదు, మోటార్ లేదు, ఏం లేదు, నడిపేవాళ్ళు లేరు. వాడెళ్తా ఉంది, ప్రయాణం చేస్తూ ఉంది. ఆ వాడని సేఫ్ సైడ్లో అప్పటికి 150 రోజులు నీళ్లు ప్రబులుతానే ఉన్నాయి. 40 రోజులు కురిసినాయి, నీళ్లు 150 రోజులు ప్రబులుతూ ఉన్నాయి, పొంగుతూ ఉన్నాయి. ఇంకా ఆకాశపు తూములు ఆపలేదు, నేల ఊటలు కట్టేయలేదు, ప్రబులుతానే ఉన్నాయి నీళ్లు ప్రచండంగా. దేవుడు ఈ వాడను భద్రపరచటానికి, సేఫ్ సైట్లో ఉంచటానికి దిగి వచ్చాడు. తన ప్రజలను రక్షించటానికి, తన ప్రజలను కాపాడటానికి నేను దిగి వచ్చానన్న సందర్భాన్ని దేవుడు మోషేతో చెప్పిన సందర్భం కూడా మనకు తెలుసు. ఆయన అరరాతు పర్వతం మీదకి దిగి వచ్చాడు. ఎందుకంటే నోవాహును కాపాడటానికి, నోవాహు కుటుంబాన్ని రక్షించటానికి, ఆ వాడను అక్కడ భద్రంగా ల్యాండ్ చేయటానికి దేవుడు అరరాతు పర్వతం మీదకి దిగి వచ్చాడు. ఎన్ని రోజులకి దేవుడు అరరాతు పర్వతం మీద దాన్ని ల్యాండ్ చేశాడు? కాదు వాడ ఎప్పుడు ఆగింది? 10వ దినము, 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. 7వ నెల 10వ దినం, అంటే 10వ తారీఖు 7వ నెలలో వాడ అరరాతు మీద నిలిచింది. జలప్రళయం ఎప్పుడు వచ్చింది? కాదమ్మా, కాదరా. 7వ అధ్యాయము 11వ వచనం చూడండి. 10వ తారీఖు 2వ నెల, నోవాహుకు 600 సంవత్సరములు. 600 సంవత్సరములో 10వ నెలలో, 2వ నెలలో 10వ తారీఖు ఆగింది. ఎప్పుడు? 10వ తారీఖు 7వ నెల, అంటే 5 నెలలు వాడలో నీళ్ళ మీదే ఉన్నారు. సరే, 17వ ఏందది? 17వ దినం. దాదాపుగా 5 నెలల పాటు వాళ్ళు ఓడలోనే ఉన్నారు.
అరరాతు పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నారు? దేవుడు ఎప్పుడు దిగమన్నాడు? దాదాపు సంవత్సరం పాటు ఉన్నారు అక్కడ. ఆ విషయాలు దేన్ని బట్టి మనం చెప్పగలుగుతున్నాం? నోవహు వయసును బట్టి. 601వ సంవత్సరం వచ్చింది. 600 సంవత్సరంలో జలప్రలయం వచ్చింది నోవాకి. 601వ సంవత్సరంలో దేవుడు బయటికి రమ్మని పిలిచాడు. సుమారుగా సంవత్సరం పాటు వారు ఓడలోనే ఉన్నారు. దేవుడు పోషించాడు, కాపాడాడు భద్రంగా, సేఫ్ సైడ్గా. ఇప్పుడు శాటిలైట్స్ కూడా తీసి చెబుతూ ఉన్నాయి నోవహు ఓడ ఉందని, మంచులో కూరికిపోయి ఉందని. బైబుల్ సత్య గ్రంథం కదా. తన ప్రజలను రక్షించటానికి, కాపాడటానికి దిగివచ్చే దేవుడుగా ఉన్నాడు గనుక ఆయన తప్పనిసరిగా మనం ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనల్ని కూడా కాపాడుతూ వచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. తెగుళ్ళ నుంచి కూడా కదా, కరోనా నుంచి కూడా, అనేక అపాయముల గురించి కూడా, ప్రమాదముల నుంచి కూడా ఇప్పుడు చూస్తున్నాం. దేశమంతా కూడా అలజడిగా ఉంది. రాకడ సూచనలు కనబడుతూ ఉన్నాయి. ప్రచండమైనటువంటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వాగులు తెగిపోతూ ఉన్నాయి. ఎంతో దూరం కాదు, ఏలూరులోనే వాగులు బ్రిడ్జిలు కొట్టుకుపోతున్నాయి. కాకినాడలో చాలా భయంకరంగా ఉంది. దేవుని మహాకృపను బట్టి కొంచెం చిన్న జల్లును తట్టుకోలేకపోయాం మనం. చాలా ప్రపంచం భయంకరంగా ఉంది. దేవుడు కృప ఉంటే కాపాడబడుతున్నాం. కాపాడబడ్డ ప్రతి ఒక్క వ్యక్తి, సజీవులుగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం కాబట్టి మనం దేవుని ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుడు మొదటిగా అడుగు పెట్టిన సందర్భం. అవును, చాలా ఎత్తైన పర్వతం. ఎందుకంటే అన్ని నిండి మునిగిపోయినాయి కదా, అన్ని పర్వతాలు మునిగిపోయినాయి. దీన్ని కొలతలు కూడా రాశాడు. సరే, అవన్నీ మనం చెప్పుకుంటానికి మళ్ళీ టైం అవ్వదు, చాలదు మనకి. పర్వతాలు 7 పర్వతాలు పూర్తి అవ్వవు. రెండవది మోరియా పర్వతం. మోరియా పర్వతం మీద అబ్రహాముకు దేవుడు చెప్పాడు, నువ్వు ప్రేమించే నీ కుమారుణ్ణి నేను చూపించబోయే మోరియా పర్వతం మీద దహన బలిగా ఇవ్వమని దేవుడు కోరాడు. అసలు వాస్తవానికి దేవుడు బలి కోరే దేవుడు కాదు, కనికరమనే కోరే దేవుడు, కానీ బలి కోరేవాడు కాదని యేసు ప్రభువారు మానవుడుగా ఈ లోకానికి వచ్చిన తర్వాత డిక్లేర్ చేశారు ఆ విషయాన్ని కదా. 9వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 13వ వచనం. కనికరమనే కోరుతున్నాను కానీ నేను బలి కోరను అని వాక్య భాగాన్ని తెలుసుకోండి అని వాళ్ళకి హెచ్చరిక చేశాడు. ఇక వాక్య భాగం అర్థం కావట్లేదు చాలా మందికి. బలి కోరటం కాదు, ఆయన టెస్ట్, ఒక పరీక్ష పెట్టాడు. అందుకనే 22వ అధ్యాయం ఆదికాండం పైన మొదట ఏమని రాస్తాడంటే పరిశోధించటానికే. ఇది పరిశోధన క్రమంలో అడిగాడు, చేస్తాడా చేయడాని. మనకి పరిశోధనలు జరుగుతూ ఉంటాయి, మళ్ళీ పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు, అందుకోసం అడిగాడు. అయినా అబ్రహాము గారు తెల్లవారే లేచి కుమారుని అంట పెట్టుకొని పనివారిని తీసుకొని కట్టెల్ని కూడా గాడిద మీద పెట్టుకొని మోరియా పర్వతం కాడికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళతో మీరు ఎక్కడ ఆగిపోండియా అని పనివారితో చెప్పి పిల్లవాడిని తీసుకొని కట్టెల్ని తీసుకొని కొండ మీదకి వెళ్తూ ఉంటే ఇస్సాకు దాదాపు 12 సంవత్సరాలు ఏజ్ ఉండొచ్చు ఆ సమయంలో. నా తండ్రి, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి బలికి, దహన బలికి పశువేది అని అడిగాడు. ఆయన అన్నాడు, యెహోవా చూసుకుంటాడు రా, దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. పైకి వెళ్ళిన తర్వాత బలిపీఠం కట్టి పిల్లవాడి కాళ్ళు చేతులు బంధించినప్పుడు పిల్లవాడికి అర్థమైపోయింది ఎంత విధేయుడు అంటే తండ్రికి అంత విధేయుడు.
చెప్పలేనంత. ఎవరు ఊరుకుంటారు? అర్థమైపోయింది. ఏంటి? నన్నే బలిస్తున్నాడు మా నాన్నని. ఏం మాట్లాడలా. కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పెట్టి, కట్టెల మీద పెట్టినా కూడా, కత్తి ఎత్తి నరకటానికి కత్తెత్తినా కూడా ఏం మాట్లాడలే ఇస్సాకు. దేవుడు కల్పించుకున్నాడు. దేవుడు మాట్లాడాడు కదా. పరలోకం నుంచి దేవుడు మాట్లాడాడు. ఆ చిన్నవాడిని ఏం చేయొద్దు. నువ్వు దేవుడి మాట వినేవాడు అని అర్థమైంది. ఇందు నిమిత్తం నేను ఆశ్రయించబోతున్నాను అని దేవుడు పలికాడు. ఇస్సాకుకు మారుగా బలి అవ్వటానికి గొర్రెగా ఆ పర్వతం మీదకి దేవుడు అడుగు పెట్టాడు. దేవునికి స్తోత్రం. తన ప్రజల కోసం, తన ప్రజల నిమిత్తం ఏమా బలి అవ్వటానికి మొట్టమొదటిగా సాదృశ్యంగా అడుగు పెట్టినటువంటి పర్వతం మోరియా పర్వతం కదా. నిజంగా మన కోసం లోకానికి అబ్రహాము తండ్రికి సాదృశ్యం, ఇస్సాకు యేసు ప్రభువు వారికి సాదృశ్యం కదా. అంటే మన ప్రజలకి మనకు సాదృశ్యం, గొర్రె పిల్ల యేసు ప్రభువు వారికి సాదృశ్యం. ఇక్కడ చెప్పుకోవాలంటే మనకి అర్థం అవటానికి మీకు చెప్తా ఉన్నా. ఆ విధంగా ఇస్సాకుకు మారుగా బలి అయిపోవటానికి ఆయన దిగి వచ్చాడు. బలి అర్పణ జరిగింది. మనకు తెలియని ఒక సత్యం ఏంటంటే, బైబుల్ మొత్తము రాయబడాలి, జరిగిన సంగతులంతా రాయబడాలంటే ప్రపంచం చాలదు కదా. ప్రపంచంలో ఉన్న కలపంతా పేపర్ చేసి, సముద్రంలో నీళ్ళన్నీ కూడా ఇంకు చేసి రాసిన సరిపోనటువంటి విషయాలు ప్రపంచం చాలదని యోహాను గారు సువార్తలో రాశాడు. యోహాను సువార్తలో ఉంది మాట. కాబట్టి అన్నీ రాయబడలేదు. ఆదాము అవ్వలు అవిధేయులై మహిమ వస్త్రాలు పోగొట్టుకున్నప్పుడు బలి అర్పణ జరిగింది. తద్వారానే గొర్రెపిల్ల చర్మాన్నితో వస్త్రాలు చేయబడ్డాయి. దేవుడు వస్త్రాలు చేయించి తొడిగించాడు. ఉదించబడిన గొర్రెపిల్ల సమాధి చేస్తే ఏదేను తోట సమాధి తోట అయ్యేది. ఆ విధంగా కాకుండా పరిశుద్ధాత్ముడు దాన్ని దహించేశాడు, కాల్చివేశాడు. అక్కడ బలి అర్పణ జరిగింది మొదట్లో ఆదాము కోసం. దేవుడు అనేక సందర్భాల్లో దిగి వచ్చిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కేవలం మానవుడి కోసమే, ఆదాము కోసమే ఆయన పరలోకాన్ని దిగి చల్లపూటేలా వచ్చి ఆ యోదైన తోటలో ముచ్చటించేవాడు కదా. ఎప్పుడు వచ్చినా దేవుడు ఇశ్రాయేలు రక్షించటానికి దిగి వచ్చింది కూడా అందుకే. తన ప్రజలు రక్షించటానికి దిగి వచ్చే దేవుడు ఎంత గొప్ప దేవుడో ఆయన ఆరాధించకుండా మనం ఉండలేం. అందుకని మనం ఆరాధించాలి. మనకు మారుగా బలి అయినటువంటి గొర్రె పిల్లైనటువంటి యేసు ప్రభు వారిని, దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రం. అది రెండవ పర్వతం. మూడవది సీనాయి కొండ. సీనాయి కొండ మీదకి నేను దిగి వస్తాను అని మోషేతో చెప్పాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, ఆ పర్వతాన్ని మీరు ముట్టుకోకూడదు, ముట్టుకున్నవాడు చచ్చిపోతాడు. ఎందుకంటే దేవుడు దిగి వస్తున్నాడు కాబట్టి. దేవుడు దిగి వచ్చాడు కొండ మీదకి. మోషే గారు యెహోషువ వెళ్ళారు, కానీ యెహోషువ మధ్యలో ఆగాడు. మోషే మాత్రమే పర్వతం మీదకి వెళ్ళాడు. అప్పుడు పర్వతం అంతా కూడా వణికిపోయింది, ధూపమయమైపోయింది. అగ్నితో దిగి వచ్చాడు ఆయన కదా. అగ్ని అంతా కొలిమిలాగా కనబడతా ఉంది. మనం నిర్గమాకాండం 19వ అధ్యాయంలో చూస్తే దేవుడు అగ్నిగా దిగి వచ్చాడు సీనాయి పర్వతం మీదకి. ధూపమయమైపోయింది. కొలిమిలో ఎలా లెగుస్తుందో, అగ్ని ఎలా కనకన మండుతూ ఉంటుందో అట్లా కనపడతా ఉంది సీనాయి పర్వతం. కంపిస్తూ ఉంది. దేవుని యొక్క శక్తి దిగి రావటం వల్ల అదంతా కంపిస్తూ ఉంది. ఎందుకు వచ్చాడంటే ఆయన జీవవాక్యాన్ని ఇవ్వటానికి, ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి దిగి వచ్చాడని లోకా భక్తుడు రాస్తాడు. అపోస్తుల కార్యముల్లో లోకా గారు రాశాడు. లోకా రాసిన రెండవ పుస్తకమే అపోస్తుల కార్యం. మొదటిది లోకా సువార్త, రెండవది అపోస్తుల కార్యం. 7వ అధ్యాయము 38వ వచనంలో సీనాయి పర్వతం మీద
జీవవాక్యాన్ని ఇవ్వటానికి వచ్చాడు ఆయన. జీవవాక్యాన్ని మోషేకు అప్పగించాడు. 10 ఆజ్ఞల పలకను తన చేత్తో రాసి దేవుడిచ్చాడు. దేవుడు క్రమమైన వాడని, దేవుడు పరిశుద్ధుడని ఆ విషయాలు తెలియచేసినటువంటి సందర్భము ఈ కొండ మీద దిగి రావటానికి కారణం. ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాడు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు. ఆయన ఎంత పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అయినటువంటి ఆయనకి ఏ విధంగా ఆలయం కట్టాలో, దేవుడు ప్రజలతో ఉండటానికి రావటానికి ఇష్టపడుతున్నాడని, మీ మధ్య నేను ఉంటానని, నా కోసం ప్రత్యక్ష గుడారం కట్టమని మోషేకి 10 ఆజ్ఞలు 2 రాతి పలకలే కాదు, బ్లూ ప్రింట్ కూడా ఇచ్చాడు. దేని గురించి? ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా ఇచ్చాడు, ఏ విధంగా కట్టాలి. అందుకని దేవుడు సినాయి పర్వతం మీదకి దిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేను క్లుప్తపరుస్తూ ఉన్నాను, ఇంకా మనకు పావు గంటే ఉంది టైం. సరే, 3 చెప్పాను. 4వది ఇక అడుగులేయటమే. కర్మేలు పర్వతం. ప్రజలందరూ కూడా 2 తలంపులతో ఉంటున్నారు. అటు ఇటు దేవుడు నమ్ముతున్నారు, అన్యాచారాలు చేస్తున్నారు. 2 తలంపులతో ఉంటున్నారు. అప్పుడు యెజబెల్ ఉంది, అహాబు రాజు పరిపాలన చేస్తున్న కాలం. ఆ కాలంలో యెజబెల్ దగ్గర బయలు ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? 450 మంది ఉన్నారు బయలు ప్రవక్తలు. అషేరాదేవి ప్రవక్తలు 400 మంది, 850 మంది వాళ్ళు పోషిస్తూ ఉంది. ఎవరు? యెజబెల్ రాణి. నిజదేవుడైన యెహోవా పక్షంగా నిలిచిన వారు ఎవరయ్యా అంటే ఏలియా ఒక్కడు. ఆయన రాజుతో సవాల్ చేశాడు, మీరందరూ రండి, ఎవరు దేవుడైతే వాళ్ళని ఆరాధించండి అని చెబితే వాళ్ళందరూ వచ్చారు. 800 మంది ప్రవక్తలు వచ్చారు, ప్రజలందరూ వచ్చారు. ప్రజలతో చెప్పిన మాట ఏమిటంటే, మీరందరూ ఎందుకు 2 తలంపులు కలిగి ఉంటారు? రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం చదవమ్మ. 2 తలంపుల మధ్య ఉంటారు. ఆయన అనుసరించండి అని ఒక విధంగా ఉండాలి. 2 పడవల మీద కాలేయటం సరైంది కాదు. భక్తి జీవితం కదా, అటు ఇటు మొహమాటం కోసం ఒక భక్తి, దేవుని ఆశీర్వాదాల కోసం ఒక భక్తి, ఇలాంటివి కాదు. స్వస్థతల కోసం ఒక విధానం, ఇలాంటి భక్తి జీవితాలు కరెక్ట్ కాదా అని చెప్పాడు. వాళ్ళు కందకం తవ్వారు, దాని నిండా నీళ్లు పోశారు, దాని మీద కట్టెలు పెట్టారు, పశువును వధించారు, దాని మీద మాంసాన్ని పెట్టారు, దాన్ని తడిపారు. ఇప్పుడు మీరు పూజ చేయండి, మీ 850 మంది ప్రవక్తలు పూజ చేయండి. మీ దేవుడు దిగి వచ్చి దాన్ని కాల్చివేసి కందకంలో ఉన్న నీళ్లు ఆరజేస్తే మీ దేవుడే నిజమైన దేవుడని మేమందరం ఒప్పుకుంటాం, ఆయన్ని ఆరాధిస్తాం. లేదు, నేను చేస్తాను ఆ విధంగా, నా దేవుడు చేస్తే మీరు ఒప్పుకోవాలి అంటే అందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా డ్యాన్సులు వేశారు, కేకలేశారు, బైలా బైలా, రా బైలా, దిగు బైలా, కాల్చు బైలా అన్నారు. కొడాలతో కొట్టుకున్నారు, కత్తులతో కోసుకున్నారు, ఇగో నా రక్తం చూపిస్తున్నాను అని అన్నారు. అరే పెద్దగా కేకేయండి అయ్యా, మీరు ఈ పాట నిద్రపోతారు కదా మీ దేవుడు, కాబట్టి గట్టిగా కేకేయండి, మెలకు వచ్చిద్దాం ఆయనకి, ఒక దూరంలో ఉన్నాడేమో, కొంచెం గట్టిగా కేకలేయండి అని ఏలియా చెప్పాడు. వాళ్ళు కేకలేసుకున్నారు, కొడాలతో కొట్టుకున్నారు, కత్తులతో కోసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం నైవేద్య సమయం దానికి కూడా ఏమి కాల. అప్పుడు ఏలియా అన్నాడు, నేను చేస్తాను అని. ఏలియా 38వ వచనం చదువుదాం. ఏలియా ప్రార్థన చేయుచుండగా దేవుని అగ్ని దిగి వచ్చి ఆ దహన బలి కాల్చివేసింది, రాళ్లను బుగ్గు చేసింది, కందకంలో నీళ్ళను ఆరజేసింది. ప్రజలందరూ కల్లారో చూశారు.
అప్పుడు అంటున్నారు యెహోవాయే నిజమైన దేవుడు. దేవుని స్తోత్రం. తన దైవత్వాన్ని నిజదేవుడుగా గుర్తించటానికి దిగి వచ్చిన పర్వతం కర్మేలు పర్వతం. రెండు తలంపుల్లో ఉన్న ప్రజలను మార్చటానికి, సత్యదేవుణ్ణి బయలుపరచటానికి దేవుడు దిగి వచ్చిన పర్వతమే కర్మేలు పర్వతం. దేవుడు ఆ విధంగా కొండల మీదకి అడుగుపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే ఇజ్రాయేల్ దేవుడు కొండల దేవుడు అని పేరు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కొండ హెర్మోను కొండ, దాని మీద మంచు కురుస్తూ ఉంటుంది. ఇంకో మాట చెప్పాలంటే రూపాంతరపు కొండ. ఆ కొండ మీదకి యేసుప్రభు వారితో పాటు యాకోబు, యోహాను, పేతురు వెళ్ళారు. అక్కడ యేసుప్రభు వారు రూపాంతరం పొందారు. ఏమ్మా, మత్తయి సువార్త అయితే 17వ అధ్యాయం చదవండి, మొదటి వచనం. ఎంట పెట్టుకొని రూపాంతరం పొందారు కాబట్టి రూపాంతరపు కొండ. పాత నిబంధన దాని హెర్మోను కొండ అన్నారు. అక్కడ ప్రకాశమానం అయిపోయింది. మార్పు చెందాడు. అక్కడ ఏమి చూపించాడు, ఎందుకు దిగి వచ్చాడు అక్కడ అంటే, ఎందుకు వెళ్ళాడు అంటే, ఆ పర్వతం మీద ఎందుకు అడుగు పెట్టాడు అంటే, ఆ పర్వతం మీదకి ఇంకిద్దరు దిగి వచ్చారు. ఒకరు మోషే, ఒకరు ఏలియా. మోషే దేనికి సాదృశ్యంగా ఉన్నాడు, ఏలియా దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే, మోషే చనిపోయిన వారికి సాదృశ్యంగా ఉన్నాడు, చనిపోకుండా వెళ్ళిపోయిన వానికి ఏలియా సాదృశ్యంగా ఉన్నాడు. మరణ పునరుద్ధానాల గురించి తెలియచెప్పినటువంటి సంఘటన ఇది. రూపాంతరం ఉంది. ఒకవేళ దేవుడు వస్తే, చనిపోయిన వారిని తీసుకొస్తే, ఎంట పెట్టుకొని వస్తే మనం కూడా రూపాంతరం చెందుతాం, రెప్పపాటులో మనం కూడా మార్పు చెందుతాం అన్న సందేశాన్ని దేవుడు తెలియచేసినటువంటి పర్వతమే రూపాంతరపు పర్వతం. అందుకే అక్కడ దేవుడు అడుగు పెట్టవలసి వచ్చింది. ఈ విషయాలు నిజంగా దేవుడు అన్ని మనకి వివరంగా బయలుపరిచాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధిద్దామండి. తప్పనిసరిగా హెర్మోను పర్వతం గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం. 9వ అధ్యాయం లూకాసు వార్తలో 29వ వచనం చూడండి. ఇద్దరు వచ్చారు, మోషేను ఏలియా గారు. మహిమలో వచ్చారు. ఎందుకంటే మోషే గారు చనిపోయింది ఎప్పుడు, ఈయన అగ్ని రథాలు వచ్చి తీసుకెళ్ళి కదా ఏలియాని. అంటే ఈయన మరణించుకొని వెళ్ళాడు, ఈయన మరణించి వెళ్ళాడు. కాబట్టి మరణించే వాళ్ళు వెళ్తారు, మరణించిన వాళ్ళు వెళ్తారు. ఇదే పునరుద్ధానం. ఈ సత్యాన్ని దేవుడు ఆ పర్వతం మీద బయలుపరిచాడు. అందుకే వీళ్ళ కూడా అంట పెట్టుకెళ్ళాడు. వీళ్ళ ఎదుట రూపాంతరం పొందింది. అందుకే వీళ్ళు తెలుసు. అందుకని ఆయన అంటాడు, 35వ వచనం చదువమ్మ. దేవుడు చెప్తా ఉన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని వీళ్ళకి చెప్పాడు. ఇక్కడే ఉందాం అన్నాడు పేతురు. పర్ణశాల కడదాం అన్నాడు కదా. 6వ పర్వతం ఒలీవల కొండ. ఒలీవల కొండ మీద ఎందుకు అడుగు పెట్టాడంటే, ఆయన శిలువ మరణానికి సిద్ధపడటానికి. రక్తము చెమటగా కారినంతగా టెన్షన్ గురి అయ్యి ప్రార్థన చేశారు యేసు ప్రభువు వారు ఒలీవల కొండ మీద. ఆయన ఎప్పుడూ ఒలీవల కొండ మీదకి వెళ్తాడు ప్రార్థన అనుభవం కోసం. ఆయన ఎక్కువగా ప్రార్థన చేసిన పర్వతము ఒలీవ పర్వతమే, ఒలీవల కొండ. ఆ కొండ మీద ఎక్కువగా ప్రార్థన చేస్తారు. శిష్యులతో చెప్పాడు, అందరూ శిష్యులు వచ్చారు, వీళ్ళు ప్రార్థనా టీం ఉందని చెప్పారు కదా యేసయ్యకి. ప్రార్థనా టీం కొంచెం ముందుకు వచ్చారు, మెలకువగలిగి ఇక్కడుండి మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఆయన వెళ్ళి ప్రార్థన చేశాడు. వచ్చేళ్ళకి నిద్రపోతున్నాడు. అరే బాబు, శోధనలో ప్రవేశించుకోకుండా ప్రార్థన చేయండిరా అని చెప్పాడు. మళ్ళీ ప్రార్థన చేసి వచ్చాడు. మళ్ళీ నిద్రపోతూ ఉన్నాడు. వాళ్ళు కనులు భారంగా ఉన్నవి అని చెప్పారు. మళ్ళీ 3వసారి వెళ్ళి కూడా ప్రార్థన చేసి వచ్చాడు యేసు ప్రభువు వారు.
ఇక మనుషు కుమారుడు అప్పగించే సమయం వచ్చింది, ఇక వెళ్దాం పదండి అని చెప్పాడు కదా. మరణానికి సిద్ధపడటానికి అడుగు పెట్టినటువంటి కొండ ఒలీవల కొండ, 6వ కొండ. అది 7వ కొండ గొల్గొతా కొండ. అంటే మీకు అన్ని ఇంకా కొంచెం వివరంగా చెప్పడానికి టైం లేదు. ఎప్పుడన్నా సాయంత్రం పూట అయితే మనకి ఎప్పుడైనా టైం అంతే, మనం టైం పాటించి వెళ్తాం కదా. కాబట్టి సరే, ఇంకో రోజు ఎప్పుడన్నా వివరంగా చెప్పుకుందాం. గొల్గొతా అన్నది ఎబ్రీ పదం, కల్వరి అన్నది గ్రీకు పదం. కపాలము అంటారు, తలలాగా ఉంటుంది, అందుకని కల్వరి కొండ దాని పేరు. కల్వరి కొండ మీద ఆయన అడుగు పెట్టాడు. 23వ అధ్యాయము లూకాసు వార్తలో 33వ వచనం. కపాలం దంకే ఉందా? కల్వరి, కపాలం అంటే కల్వరి అని, కల్వరి కొండ. అక్కడ యేసు ప్రభువుని సిలువ వేశారు ప్రజలందరి కోసం. లోక పాపములు మోయి దేవుని గొర్రె పిల్లగా మన స్థానం నిలిచి మనం పొందవలసిన శిక్షను, శాపాన్ని, మరణాన్ని పొంది మనకు విడుదల ఇచ్చడానికి అడుగుపెట్టిన కొండే కల్వరి కొండ. దీన్ని హెబ్రీ భాషలో గొల్గొతా అంటారని యోహాను భక్తుడు రాశాడు. 4 సువార్తల్లో మిగిలిన 3 రాయలేదు, కానీ యోహాను గారు రాశాడు. 19వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ భాషలో వచ్చేలకే దాన్ని గొల్గొతా అంటారు. ఈ పర్వతం మీద అడుగు పెట్టాడు. ఇది యెషయా గారు ప్రవచనం చెబుతాడు. 25వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం చదవండి. ఈ పర్వతం అంటే ఏంది? ఆ పర్వతం అంటే దూరంగా ఉన్నదాన్ని ఆ పర్వతం అంటాం, దగ్గరగా ఉన్నదాన్ని ఈ పర్వతం అంటాం. యెరూషలేముకి దగ్గరగా ఉన్న పర్వతం ఏంటి? కల్వరి పర్వతం. అందుకని ఈ పర్వతం మీద దేవుడు సమస్త జనుల మీద ఉన్నటువంటి ప్రజల నిమిత్తం, అందరి నిమిత్తము కొవ్విన వాటిని విందు చేయను. బాల్యములో కొవ్వు ఎక్కువ ఉంటుందా? వృద్ధాప్యంలో కొవ్వు ఎక్కువ ఉంటుందా? యవనములో కొవ్వు ఎక్కువ ఉంటుందా? ఏమ్మా, చిన్నపిల్లలు ఏముంటుంది? చిన్న కోళ్ళు కోసుకుని తింటారా చిన్నపిల్లల్ని? ముసలాటిని కాదు. 33 సంవత్సరాల యవ్వన ప్రాయంలో ఉన్న కొవ్వినటువంటి గొర్రె పిల్ల వధించటానికి ఎవరి కోసం? అక్కడ రాసింది సమస్త ప్రజల నిమిత్తం, ప్రజలందరి కొరకు కొవ్విన వాడితో విందు. ఆయన శరీరమే మనకు విందు. ఇప్పుడు మనం ప్రవేశించబోతున్నాం. నేను సిద్ధపాటు చెప్పాను మీకు, మనం పరిశీలించుకోవాల్సిన విషయాలు చెప్పాను, మనం ఒప్పుకోవాల్సిన విషయాలు చెప్పాను. శాపాలు ఉన్నాయి, అవి తొలగిపోవాలి. అవి తొలగిపోవాలంటే ఏం చేయాలో నేను చెప్పాను. అవన్నీ మనం అన్ని విమర్శించుకొని దాంట్లో పాలు పొందుదాం. తన విందు చేశాడు తండ్రి కుమారుని శరీరంతో. చదువమ్మ. ద్రాక్షారసము కూడా. ఎందుకు ఈ విందు? సమస్త జనముల మీద ఏముందంటే ముసుకుంది. అదేమిటి? మరణం ఉంది. మరణం అనే ముసుకును తొలగించటానికి, ఆ తెరను తీసివేయటానికి. తీసివేయను. ఇంకో ముసుకు అంటే ధర్మశాస్త్రం కదా, ఘోష కాదు. మరణాన్ని తీసివేయటానికి ఆయన విందుగా చేయబోతున్నటువంటి పర్వతమే కల్వరి పర్వతం. విమోచన క్రయధనముగా తన రక్తాన్ని, ప్రాణాన్ని అర్పించటానికి అడుగుపెట్టిన పర్వతమే కల్వరి పర్వతం. కాబట్టి ఆయన ఉదించబట్టే మనకి పాప విమోచన కలిగింది, పాప క్షమాపణ కలిగింది. మన ఇలువ బట్టి కొనబడ్డ వాళ్ళం. కాబట్టి దేవుని మహింపరచాలి. మన శరీరంతో ఏం చేయాలి? సోకులు చేసుకోవాలి కాదు,
దేవుని మహింపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహింపరచాలి. అయితే ఇప్పుడు ఒక విషయాన్ని యేసు ప్రభువారు బయలుపరిచారు. పాత నిబంధన సందర్భాల్లో ఎక్కువగా స్థలాలకి ప్రాముఖ్యతనిచ్చారు, కొండలకు ప్రాముఖ్యతనిచ్చారు. కాబట్టి మేము ఆరాధించవలసిన స్థలము యెరూషలేములోనే ఉంది. అందుకని అది పుణ్యభూమి. అందుకని ఎంత ఖర్చు అయినా కూడా దాన్ని దర్శించటానికి వెళ్తారు అని సమరయ శ్రీ యేసు ప్రభువారితో చెప్పింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. ఈ పర్వతం అసలు ఆరాధించాల్సిన స్థలం ఎక్కడంటే యెరూషలేము. అంటే ఇక్కడ ఏంది, దేనికి ప్రాముఖ్యత? స్థలానికి ప్రాముఖ్యత చెబుతుంది. ఆరాధించే స్థలాన్ని గురించి చెబుతుంది. మేము సమరయులం కాబట్టి మమ్మల్ని ఆ ప్రాంతానికి అప్పుడు ఆరాధించడానికి రానివ్వలేదు. శాస్త్రులు పరిచయులు వీళ్ళని సమరయులుగా, అసలు ఆ సమరయ ప్రాంతంలో కూడా నడిచేవాళ్ళు కాదు, వాళ్ళతో సాంగత్యం చేసేవాళ్ళు కాదు. కాబట్టి మేము ఇక్కడ చేసుకుంటున్నాం. అసలు వాస్తవానికి మాత్రం ఆరాధించాలంటే యెరూషలేమును ఆరాధించాలి అని సమరయసి యేసు ప్రభువారు చెప్తుంది. యేసు ప్రభువారు ఆమె చెప్పిన సమాధానం ఏమిటంటే, అమ్మా, దేవుడు కోరుకుంది యథార్థత. ఆరాధించే వాళ్ళు యథార్థంగా ఆత్మతో సత్యముతో ఆరాధించు. ఇది ముఖ్యం, ఇది ప్రాముఖ్యం. స్థలాలు కాదు, స్థలం ముఖ్యం కాదు. ఎక్కడ ప్రార్థన చేసినా, ఎక్కడ ఆరాధించినా ఆయన స్వీకరిస్తాడు. చేప కడుపులో యోనా ప్రార్థన చేస్తే వినలేదా? రక్షించలేదా? కాపాడలేదా? అక్కడ స్తుతించలేదా? నేను కృతజ్ఞత చెల్లిస్తాను అని ఒప్పుకోలేదా? మొక్కుబళ్ళు చెల్లించుకోలేదా? ఏడైనా సరే అప్పుడు దేవుడు ఒక పరిమితి శరీరం వారిగా ఉన్నాడు కాబట్టి అక్కడే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆత్మస్వరూపి కాబట్టి అంతటా ఉన్నాడు. కాబట్టి మన ఆత్మస్వరూపిని మన ఆత్మతో సత్యముతోనే ఆరాధించాలి. మన ఆరాధన అలా ఉండాలి. చదువమ్మ. అది వచ్చింది, ఆ కాలం వచ్చింది. తన్ను ఆరాధించే వాళ్ళు ఎట్టివారు? ఆత్మతో ఆరాధించే వాళ్ళు కావాలి. స్థలానికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు కాదు, కొండలకు ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు కాదు. అది అయిపోయింది, ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు వచ్చిన కాలం అది కాదు. ఆత్మతో ఆరాధించే కాలం ఇది. నువ్వు ఎక్కడ ఆరాధించినా సరే దేవుడు స్వీకరిస్తాడు. కూడుకుంటే వాళ్ళ మధ్యన ఏసై ఉంటాడు. చదువమ్మ. అక్కడ ఇంకేమైనా ఉందా? అలాంటి వాళ్ళు వస్తున్నారు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి ప్రాముఖ్యతనిస్తున్నారు. ఎవరిలో ఉందది? యథార్థంగా ఆరాధించేవాళ్ళు ఎవరు? చాలామంది వచ్చారు. వీళ్ళలో ఎవరు యథార్థంగా ఆరాధించేవాళ్ళని అది ఎత్తుక్కుంటున్నాడు. అదే చెప్పాడు యేసు ప్రభువారు. కాబట్టి ఇప్పుడు ఆరాధనలో కొండల మీద కాదు. కాబట్టి గుణదలు వెళ్ళాలి, ఆడకెళ్ళాలి, ఏడకెళ్ళాలన్నది మానేసుకోండి. అది ప్రాముఖ్యత కాదు. దేవుణ్ణి ఆరాధించటం ప్రాముఖ్యత. ఆడికెళ్ళి గుండు కొట్టుకొస్తారా? ఏం చేసుకుంటాడు ఎంటుకలు ఆయన? నీ ఎంటుకలు ఎవరి కోసం అమ్మా? గుండు కొట్టిస్తే మాత్రం ఎంటుకలు మొలవపోతే జీవితంలో ఎప్పుడు మొక్కోరు. మళ్ళీ వచ్చాయి కాబట్టి సంవత్సరం గుండు కొట్టించుకొని పోగొట్టుకున్నాడు. సరే, నాజీరు వ్రతాన్ని. అందుకనే బైబుల్ ఏం చెబుతుందంటే, పురుషుడు ఎంట్రుకలు పెంచకూడదు. పెంచుకునే వాళ్ళు ఏనండి, పురుషుడు ఎంట్రుకలు పెంచుకోకూడదు, స్త్రీ ఎంట్రుకలు కత్తిరించుకోకూడదు. సంఘానికి చట్టంగా చేసి చెప్పాడు పౌలు కదా. కాబట్టి దేవుని ఆరాధిద్దామండి. స్థలాల ప్రాముఖ్యత కాదు, దేవుని ఆరాధిద్దాం, దేవుని మహింపరుద్దాం. దేవుడు కాపాడే దేవుడుగా ఉన్నాడు మన కోసం. తన ప్రాణాన్ని అర్పించిన దేవుడుగా ఉన్నాడు. ఆయన క్రమమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. మనకు ఆజ్ఞలు ఇచ్చాడు కదా. గవర్నమెంట్ ఎందుకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంది?
ఎందుకు చట్టాలు చేస్తూ ఉంది, ఎందుకు రాజ్యాంగం ఉంది, ఆ విషయాలు మనం గమనించాలి. అందును బట్టి దేవుని ఆరాధిద్దాం. అందరం లేచి టైం అయింది. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించునుగాక.